ఈ పెయింటింగ్స్ అన్నీ అయితే మేము నిన్న షాప్కి వెళ్ళి కొనుకొచ్చినాము. ఎందుకు అని అంటే ఇంకా ఆకర్షక అయితే అక్షరాభ్యాసం డ్రెస్ ప్రిపేర్ చేద్దామని తీసుకొచ్చిన. ఇంకొక క్రీమ్ కలర్ క్లాత్ తెచ్చిన, దానిపైన అయితే ఇట్లా ఆల్ఫాబెట్స్ 1 2 3 అన్నీ రాద్దాము అని తీసుకొచ్చిన. ఈ రింగ్ అయితే చిన్నప్పుడు మా మమ్మీ వర్క్ వేసేది మా లంగా బ్లౌజ్ల పైకి. ఇంకా ఇప్పుడు అది ఇన్ని సంవత్సరాలు ఖాళీ ఉంది, మళ్ళీ ఇప్పుడు మా ఆకర్ష కోసం దాన్ని బయటకు తీయాల్సి వచ్చింది. ఇంకా ఒక్క ఫ్రాక్కి ఇంతమంది కష్టపడుతున్నాము. మా మరదలు నేను కలిసి అయితే ఇట్లా ఆల్ఫాబెట్స్ అన్నీ రాస్తున్నాము. ఫస్ట్ ఇవి రాసుకుంటే తర్వాత లాస్ట్కి పెయింటింగ్ వేస్తే ఈజీ ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం కంప్లీట్ చేసినాము. ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ముందటి పార్ట్ ఒకటి వెనుక పార్ట్ ఒకటి ఇట్లా అయితే వేసేసినాము. ఇంకా మొత్తం రాయడం అంతా అయిపోయిన తర్వాత అయితే పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసినాము. ఇది చాలా లేట్ అవుతుంది అనుకున్నా. ఎందుకు అని అంటే ఇంకా ఇట్లా రింగు పెట్టేస్తున్నాం కదా, ఒక సైడ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ రింగు పెట్టాలంటే పెయింటింగ్ అంటుతుంది అని అనుకున్నా. కానీ తొందరనే ఆరిపోయింది. ఇంకా 2 క్లాత్స్ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేసేసినాము. ఇంకా మొత్తం అయితే ఇట్లా 2 సైడ్స్ పెయింటింగ్ కంప్లీట్ చేసిన. ఇదంతా కంప్లీట్ చేయడం మాత్రం చాలా కష్టమైంది. ఇంకా డే అంతా కూర్చునే వరకు చేతులు నడుము అన్నీ నొస్తున్నాయి. ఇంకా మొత్తం నేనైతే ఈ పెయింటింగ్ వేసిన తర్వాత లాస్ట్కి డ్రెస్ అయితే మమ్మీ స్టిచ్ చేసింది. ఇంకా ఇంత కష్టపడ్డందుకు ఫైనల్ అవుట్ఫిట్ ఎట్లా వస్తుంది అనుకున్నా కానీ చాలా బాగుంది. ఇంకా కింది పార్ట్ అయితే మొత్తం ఇట్లా పెయింటింగ్తో రాసినాం కదా, పైన పార్ట్కి రాసే అంత టైం లేదు. అందుకే ఇంకా క్యాలెండర్లో అయితే వెతికి ఇట్లా సరస్వతి బొమ్మ అయితే కట్ చేసి పైన అయితే అతుకు పెట్టిన. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది. ఇంకా లింక్ పెడతా, లాంగ్ వీడియోది చూసేయండి.